సొంత వాళ్ళు అవమానిస్తారు పైకి లేపరు. వచ్చే జన్మలో మాత్రం ఈ కులంలో పుట్టకూడదని అనిపిస్తుంది. ఒక్కసారి బాగుపడలేదంటే పట్టించుకోరు. ఇది అంతా కర్మ అనుకోవాలా? వచ్చే జన్మలో ఈ కులంలో పుట్టకూడదు. బయటి వారికి ఇచ్చే ప్రాధాన్యం సొంత వారికి ఉండదు. వచ్చే జన్మలో ఈ కులంలో పుట్టకూడదనిపిస్తుంది. సొంతవాడు మంచివాడైనా చెడు అలవాట్లే మెరికపానా? ఇది అంతా కర్మ అనుకోవాలా? ఈ కులంలో మధ్య అనిపిస్తుంది. ఒక్కసారి బాగుపడలేదంటే పట్టించుకోరు. ఇదంతా కర్మ అనుకోవాలా? వచ్చే జన్మలో ఈ కులంలో పుట్టకూడదని అనిపిస్తుంది. పెద్దాళ్ళు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశారో తెలియదు, కానీ గెచ్చే జన్మలో మాత్రం ఈ కులంలో పుట్టకూడదనిపిస్తుంది. డెవలప్మెంట్ లేకుండా ఉండిపోయినప్పుడు ఇంకా తక్కువగా చూస్తారు. వచ్చే జన్మలో మాత్రం ఈ కులంలో పుట్టకూడదనిపిస్తుంది. వారిని మంచిగా చెప్పుకుంటారు. వచ్చే జన్మలో మాత్రం ఈ కులంలో పుట్టకూడదనిపిస్తుంది. వారినే మంచిగా చెప్పుకుంటారు. అభివృద్ధి లేకుండా ఉండిపోయినప్పుడు ఇంకా తక్కువడదని అనిపిస్తుంది. సొంతవాడు మంచివాడైనా చెడు అలవాట్లే మెరికపానా? ఇది అంతా కర్మ అనుకోవాలా? ఈ కులంలో మధ్య అనిపిస్తుంది. కానీ మోసగాళ్లను నమ్మినంత సులభంగా పచ్చిపోతుంటాం. వచ్చే జన్మలో మాత్రం ఈ కులంలో పుట్టకూడదని చెప్తుంది.